సినిమా ఎలా ఉంది? ఎక్సలెంట్. హీరో హీరోయిన్స్ ఎలా చేశారు? బాగుందా? స్క్రీన్ ప్లే గట్టి అంత బాగుందా? హీరో బాగా నచ్చాడా, హీరోయిన్ బాగా నచ్చిందా? హీరో ఎలా ఉంది? ఫైట్స్ కానీ స్టోరీ కానీ సూపర్ ఉందా? ఓకే, సాంగ్స్ ఎలా ఉన్నాయి? అది అవసరం. ఓకే, అంత బాగా నచ్చిందా? ఇప్పుడు జగమెరిగిన సత్యం సినిమా చూసినా, సినిమా విషయానికి వస్తే చాలా అంటే చాలా బాగున్నా. ఒక మంచి లవ్ స్టోరీ అని చెప్తున్నా ఏదన్నా, ఒక రొమాంటిక్ డ్రామా థ్రిల్లర్ సినిమా అయితే నాకు అయితే చాలా బాగా నచ్చిందన్న. ఫస్ట్ ఆఫ్ ఆల్ డైరెక్టర్ గారికి దండం పెట్టారు, ఎందుకంటే 2 hours 20 minutes సినిమా ఉందన్న. ఆ 2 hours 20 minutes సీట్లు అలా కూర్చొని పెట్టారు, చూస్తూ ఉండి ఎక్కడే కానీ మనకి బోర్ అనేది అనిపించదు. మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ మ్యూజిక్ అన్న ప్రాణం పోషని చెప్తున్న సినిమాకి అయితే చాలా బాగా కొట్టాడన్న. అసలు వేరే లెవెల్ అని చెప్తాను. ప్రతి సీన్ చూస్తుంటే మనకి ఎక్కడైనా కొంచెం స్లో అయింది అనిపించినప్పుడు మ్యూజిక్ వేస్తుంది. ఆ మ్యూజిక్ చూస్తుంటే నాకు ఇంకా వేరే లెవెల్ అనిపించింది. తెలంగాణ ఒక మంచి తెలంగాణ వేస, ఆ పల్లెటూరు విధానం చూస్తుంటే నాకు సినిమా ఫస్ట్ ఆఫ్ ఆల్ సినిమాలు ఆదరించాలన్న. చిన్న సినిమాలు ఆదరిస్తే ఎక్కడికి వెళ్తారన్న తెలుసు. చిన్న సినిమాలు ఆదరించాలని నేను కోరుకుంటున్నా. ప్రతి ఒక్కరు ఇలా సినిమాలు ఆదరించి అందరూ చూడాలని కోరుకుంటున్నా. థ్యాంక్ యూ. మూవీ చాలా బాగుందమ్మా, చాలా బాగుంది. అవినాష్ కూడా చాలా బాగా చేస్తాడు యాక్షన్. చాలా హ్యాపీగా ఉంది చూసినందుకు. మూవీ చూసినందుకు చాలా హ్యాపీగా ఉంది. మేడం మీకు ఎలా చాలా బాగా చేశారు చిన్న. సాంగ్స్ చాలా బాగుంది. స్క్రీన్ ప్లే ఎవ్రీథింగ్ ఇస్ వెరీ నైస్. కొత్త వాళ్ళు కదా, మరి ఇది నచ్చుద్దా ఆడియన్స్కి, ఫ్యామిలీ? డెఫినెట్గా నచ్చుతుంది. థ్యాంక్ యూ. మేడం మూవీ ఎలా? మూవీ అయితే చాలా బాగుంది. ఫీల్ గుడ్ మూవీ, మంచి ఎమోషన్ అండ్ ఎవ్రీథింగ్ చాలా బాగుంది. సాంగ్స్ అయితే చాలా బాగున్నాయి. చాలా బాగుంది. యాక్టింగ్ కూడా చాలా బాగా చేశారు. ట్విస్ట్ చాలా బాగున్నాయి. డైరెక్షన్ బాగుంది. యాక్టింగ్ చాలా చాలా బాగుంది. స్క్రీన్ ప్లే ఎలా ఉంది? స్క్రీన్ ప్లే చాలా బాగుంది. యాక్చువల్లీ ఇట్ వాస్ వెరీ ఎంగేజింగ్. మాకు కన్విన్సింగ్గా ఉంది స్టోరీ అదంతా. వెరీ నైస్. వెరీ గుడ్. చాలా బాగుంది. బాగా నచ్చింది. జగమెరిగిన సత్యం నిజంగా సినిమాలో ఒక మంచి మెసేజ్ అండ్ మంచి ఎమోషనల్ మూవీ అండి. చెప్పాలంటే సినిమా చూసినప్పుడల్లా కూడా తెలంగాణ యాస, కట్టుబాట్లు, సాంగ్స్ కానీ అందులో ఉన్న అర్థాలు కానీ చాలా క్లియర్ కట్గా చూపించారు డైరెక్టర్ గారు. అండ్ హీరో పర్ఫార్మెన్స్ అయితే మాత్రం చాలా బాగుంది. సెంటిమెంట్గా కూడా చాలా బాగా కనెక్ట్ చేశారు. అసలు ఈ సినిమాకి ఇద్దరు హీరోయిన్లు చాలా ఆణిముత్యాల్లాగా ఉన్నారు. ఈ జగమెరిగిన సత్యం అనే సినిమా చూసి వస్తున్నాం మేము. ఈ సినిమా చూసిన కొద్దీ బల్గం, ఇంకోటి మన లగ్గం సినిమా, రంగస్థలం సినిమా, ఈ సినిమాలన్నీ గుర్తు చేసుకొస్తున్నాయి. సినిమా చూసి ఈ సినిమా ఫ్యామిలీతో చూడవలసిన సినిమా అన్న ఇది. ఈ సినిమాకు ప్రతి ఒక్కరు రావాల్సి ఉన్నది. ఈ సినిమాకు సంగీతం ప్రాణం పెట్టాడు, హీరో ప్రాణం పెట్టాడు. మళ్ళీ ఆర్టిస్టులు కూడా, ఈ డైరెక్షన్ డిపార్ట్మెంట్ కూడా చాలా అద్భుతంగా వచ్చింది. జగంలో జరిగే సత్యం ఇప్పుడు సినిమా చూస్తే తెలుస్తుందన్న అందరికీ. ప్రతి ఒక్కరు చూడవలసిన సినిమా ఇది. ఈ సినిమా సూపర్ హిట్ అన్న, చాలా బాగుంది. అందరు చూడండి, ఈ సినిమాకు రండి అన్న. ఇప్పుడే చూసానన్నా జగమెరిగిన సత్యం సినిమా చూసానన్నా. మామూలుగా లేదన్నా. ఇప్పుడు దాకా చాలా సినిమాలు వచ్చాయన్నా, కానీ ఇలాంటి సినిమా మాత్రం ఎప్పుడో శివరాత్రికి, సంక్రాంతికి వస్తుందన్నా. మంచి కొత్త ఆర్టిస్టులు అన్న. తిరుపతి గారి డైరెక్షన్ ఎన్ని సినిమాలు చేశారో నాకు తెలియదు, కానీ చాలా బాగా చేశారన్న. మంచి స్క్రీన్ ప్లే అదరగొట్టారన్న. మహారాష్ట్రలో ఎక్కడ చేశారన్న, లొకేషన్లు అదిరిపోయాయన్న. మ్యూజిక్ మాత్రం బొబ్బులు సురేష్ గారి మ్యూజిక్ మాత్రం ప్రాణం పెట్టారన్న. రంగస్థలం సినిమాకి ఆ ప్రాణం ఎలా పెట్టారన్న, దేవశ్రీ ప్రసాద్ గారు ఈ సినిమాకి మాత్రం ప్రాణం పెట్టారన్న. చాలా బాగుందన్న. ఇంటర్వ్యూల తర్వాత ఒక లెవెల్లో ఉంటే, ఇంటర్వ్యూల తర్వాత ఇంకో లెవెల్లో ఉందన్న. ప్యూర్ లవ్ స్టోరీ అన్న. లవ్ స్టోరీ గురించి తీశారన్న సినిమా. చాలా యాక్టింగ్ మాత్రం, హీరో గారి యాక్టింగ్ మాత్రం తీశారన్న. చాలా బాగుందన్న. మంచి మెసేజ్ ఉన్న సినిమా అన్న. ఖచ్చితంగా ఫ్యామిలీతో చూడవలసిన సినిమా అన్న. మంచి మెసేజ్ ఉన్న సినిమా అన్న. ఏదో యూట్యూబ్లో ఏదో చూస్తున్నారన్న చిన్న ఫోన్లలోనే. దయచేసి థియేటర్కి వచ్చి, April 18 రిలీజ్ అయిందన్న. థియేటర్కి వచ్చి మాత్రం ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా సినిమా చూడాలన్న. మంచి మెసేజ్ ఉన్న సినిమా అన్న. చాలా సినిమాలు చూసామన్నా, మంచి చెప్తున్నాం కదన్నా, ఎన్నో సినిమాలు చూసామన్నా, కానీ ఇలాంటి సినిమా మాత్రం ఖచ్చితంగా చూడవలసిన సినిమా అన్న. సత్యం, జగమెరిగిన సత్యం అంటే ఏంటో తెలియాలంటే ఈ సినిమా చూడాలన్నా. మంచి మెసేజ్ ఉన్న సినిమా అన్న. జగమెరిగిన సత్యం సినిమా చూసాను. ఆ సత్యం అన్న టైటిల్కి క్యాప్షన్ లాగా ఉంది. అంటే సత్యం అంటే మనకి విలేజ్లో చూస్తూ ఉంటాం, సత్యం అంటే ఒక మంచి కుర్రోడు అనేసి. అలాగే ఉంది సినిమా మటుకు. హీరో మంచోడు. ఈ సినిమాలో ఏంటంటే ఒకటి చెప్దాం అనుకుంటున్నాను, ఏ సినిమాలో అయినా విలన్ కొద్దిగా డేంజర్గా ఉంటాడు. ఈ సినిమాలో విలన్ కూడా మంచిగానే ఉన్నాడు.
అయితే ఈ సినిమా గురించి చెప్పాలంటే మ్యూజిక్ పరంగా బాగానే ఉంది. ఓకే, మనకి రెగ్యులర్గా మన ఊర్లో జరుగుతూ ఉంటాయి కదా, రెగ్యులర్గా ఒక కుర్రోడు లవ్ చేసిన ఫస్ట్ లవ్ ఉంటుంది కదా, ఫస్ట్ లవ్ మిస్ అయిపోతే లైఫ్లో ఏం పోగొట్టుకోకుండా నెక్స్ట్ స్టెప్ వేయాలన్నది ఇందులో కాన్సెప్ట్ ఒకటి చూపించారు, మంచిగా ఉంది. తర్వాత మళ్ళీ ఆయన ఫస్ట్ లవ్లో చేసిన కొన్ని పొరపాట్లు జీవితంలో మళ్ళీ రిటర్న్ అవుతే హీరో గారు ఎలా చనిపోతాడు అన్నది కాన్సెప్ట్. ఇది కాన్సెప్ట్ అయితే మంచిగానే ఉంది. అంటే ఈ డైరెక్షన్ ఇదంతా కూడా ఓకే. అంటే సినిమా గురించి ఒకటే చెప్పాలండి, ఏంటంటే మనకి రొటీన్గా ఉన్నా సరే ట్రీట్మెంట్ అంటే ఎమోషనల్ టచ్ ఉన్న మూవీ. ఎమోషన్స్ ఇష్టపడే వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా వచ్చి ఈ జగమెరిగిన సత్యం మూవీ ఆదరించాలి కంపల్సరీగానే. ఇందులో మదర్ సెంటిమెంట్ ఉంది, ఒక బ్రదర్ తమ్ముడి మధ్య సెంటిమెంట్స్ ఉన్నాయి. ఒక ఊర్లో ఒక మంచి కుర్రోడికి ప్రాబ్లమ్స్ వస్తే అతను ఎలా సొల్యూషన్ చేసుకోలేక దానివల్ల మరణం ఎలా పొందాడు అన్నది సినిమా. సో అందరూ కూడా సెంటిమెంట్స్ ఇష్టపడే వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా వచ్చి జగమెరిగిన సత్యం మూవీ చూడాలని కోరుకుంటున్నాను. ఇది ఫ్యామిలీ ఎంటర్టైనర్, ఇందులో వల్గారిటీ గట్రా ఇంకేమీ లేదు, బాగుందండి. సో మెనీ ఆఫ్ ఎన్నో ఇబ్బందుల తర్వాత మేము వచ్చాం ఫైనల్లీ. సో 18th రిలీజ్ అండి. మూవీ అయితే అందరూ బాగుంది అంటున్నారు, మంచి రెస్పాన్స్ ఉంది. ఓటీటీలో చూద్దామని స్కిప్ చేయకండి. ప్లీజ్ కమ్ టు థియేటర్స్ అండ్ వాచ్, యూ డెఫినెట్లీ ఎంజాయ్. కమ్ విత్ ఫ్యామిలీ. ఆడియన్స్ చూడడం ఎలా అనిపించింది సార్? ఏదండి? ఆడియన్స్ కూర్చొని చూడడం ఎలా అనిపించింది? చాలా బాగా అనిపించింది. మంచి అందరూ ఇంటర్వ్యూల తర్వాత కూడా వచ్చి బాగా రెస్పాన్స్ ఇచ్చారు. చాలా బాగా అనిపించింది. సో ప్లీజ్ కమ్ అండ్ వాచ్. జగం మెరిగిన సత్యం మూవీ చూసిన తర్వాత ఫస్ట్లో నాకు కొత్త హీరో ఏంటో అని అనుకున్నా, కానీ చూసిన తర్వాత మంచి ఎమోషనల్ మూవీ. ఎంత బాగుందంటే లైక్ చాలా స్మూత్గా ఫీల్ గుడ్గా అనిపించింది. ఫస్ట్ హాఫ్ దాకా చూస్తే మాత్రం చాలా బాగుంది. అండ్ సెకండ్ హాఫ్లో లాస్ట్లో ట్విస్ట్ ఉంది, అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. అండ్ ఇప్పుడున్న మూవీకి ఏంటి అంటే విలేజ్ బ్యాక్ డ్రాప్ మూవీస్ అనేవి చాలా హిట్ అవుతున్నాయి. కొత్త వాళ్ళతో తీసిన తర్వాత చాలా బెస్ట్ అని నాకు అనిపించింది. ఈ మూవీ మ్యూజిక్ విషయానికి వస్తే ఎక్కడికక్కడ మ్యూజిక్ మాత్రం ఒక రేంజ్లో పెట్టిండప్పా. నేను ఇచ్చే రివ్యూ 3.5. హాయ్ బ్రో, ఇప్పుడే జగమెరిగిన సత్యం అనే మూవీ చూడడం అయితే జరిగింది. ఈ సినిమా చూడగా నా ఒపీనియన్ ఏంటంటే ఇది ఇంకో బలగం 2 అనిపించింది బ్రో. ఎందుకంటే సినిమాలో ప్రతి సిచ్యువేషన్, ప్రతి సన్నివేశం కూడా అంత ఆకట్టుకున్న విధంగా ఉన్నాయి. బలగం సినిమాలో ఎలా ఫ్యామిలీ మధ్యన బాండింగ్ చూపిస్తారో ఈ సినిమాలో కూడా సేమ్ అదే బాండింగ్ చూపించారు బ్రో. సినిమాలో సాంగ్స్ ఉన్నాయి బ్రో, నాకైతే యాక్చువల్ 2 సాంగ్స్ అయితే బాగా నచ్చాయి. అందులో ఒకటి బతుకమ్మ సాంగ్, ఒకటి ఇంకా క్లైమాక్స్లో ఒక సాంగ్ వచ్చింది. ఆ సాంగ్ చూడడానికి అయితే చాలా అంటే చాలా బాగుంది. చాలా ఫీల్ వచ్చింది ఆ సాంగ్ వినగానే. ఈ సినిమాలో హీరో యాక్టింగ్ చాలా బాగుంది. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా చాలా బాగా కొట్టారు. అక్కడక్కడ చూసాను, బాగుంది బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా. ముందు మన డైరెక్టర్ దగ్గరికి వచ్చేస్తే, డైరెక్టర్ గారు ఈ సినిమా ఫస్ట్ సినిమా అయినా సరే చాలా అద్భుతంగా, చాలా నీట్గా, జనాలకి ఎక్కడ కన్ఫ్యూజన్ లేకుండా చాలా బాగా తీశారు బ్రో సినిమాని అయితే. డైరెక్టర్కి అయితే హ్యాట్స్ ఆఫ్ చెప్పుకోవాలి ఈ సినిమాలో. ఇందులో హీరోయిన్ క్యారెక్టర్, ఫస్ట్ హీరోయిన్ సెకండ్ హీరోయిన్ అనుకుంటా, ఆవిడ యాక్టింగ్ కూడా బాగానే ఉంది. సో ఫైనల్గా ఈ సినిమాకి నేను ఇచ్చే రేటింగ్ అంటే 3.5 బ్రో. మూవీ చాలా బాగుంది. సో చూడాల్సిన మూవీ, ఫ్యామిలీస్ అందరూ చూడాల్సిన మూవీ అంటే ఇది. మన చిన్నప్పటి నాటి నుంచి డేస్ అయితే ఎలా ఉన్నాయో అది ఇప్పుడు చూసినాం. సో గుడ్, చాలా బాగుంది. మనం చిన్నప్పుడు చూస్తాం కదా ఇల్లులు, అవన్నీ ఇప్పుడు చూసాం, కానీ చాలా బాగుంది. సాంగ్స్ అయినా, మూవీ అయినా, డైరెక్షన్, సో గుడ్, ఇప్పుడు చూడొచ్చు. అవినాష్ యాక్టింగ్ కూడా చాలా బాగుంది. ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చాలా బాగుంది. ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ సినిమా. మనం సినిమా చూసేటప్పుడైతే లాస్ట్ వరకు ఒక పల్లెటూరులో ఎలా ఉండాలి, ఎలా లేదు అనేసి మనం చూడాలనుకుంటే ఈ సినిమా చూడొచ్చు. మనం ఏదైనా సన్నివేశంలో ఇప్పుడున్న ట్రెడిషనల్లో కన్నా ఇప్పుడున్న పాతకాలంలో ఎలా ఉండాలి, ఎలా లేదు అలాగే తీశారు సినిమా. ఇది పల్లెటూరులో ఆ సినిమా సీన్స్ కానీ చాలా బాగా నచ్చింది. ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ అసలు చాలా వరకు నచ్చుతుంది సినిమా. లాస్ట్ వరకు ఎండ్ వరకు కూడా చాలా బాగుంది. అందులో అన్నదమ్ములు బంధం కానీ డైరెక్టర్ గారు చాలా బాగా తీశారు. ఇలాంటి సినిమాలు ఎన్నో చేయాలి హీరో గారు. చాలా బాగుంది, చాలా ఎక్సలెంట్గా ఉందండి సినిమా. డైరెక్టర్ గారు చాలా బాగా తీశారు. హీరో గారు కూడా చాలా యాక్టింగ్ చాలా బాగుంది. అక్కడ తల్లి ప్రేమ కానీ, అన్నదమ్ముల బంధం కానీ, ఇవాళ రేపు బంధాలు లేవు అసలు. చాలా బాగా తీశారు. అందరూ చూడవలసింది ఫ్యామిలీతో వచ్చి. చాలా బాగుంది మూవీ అయితే. చాలా బాగుంది బ్రో. ఎస్పెషల్లీ చెప్పాలంటే సురేష్ బాబు గారి మ్యూజిక్ చాలా బాగుంది. బ్యాక్గ్రౌండ్ థీమ్ ఎక్సలెంట్గా ఉంది. అండ్ హీరో యాక్టింగ్ కూడా అవసరం ఉంది. హీరోయిన్స్ ఇద్దరు కూడా బాగా చేశారు బ్రో. సో గుడ్ మూవీ. సెంటిమెంట్ పరంగా వర్కౌట్ అవుతుంది 100%. సో ఓవరాల్ నైస్. ప్రతి ఒక్కరు థియేటర్కి చూడండి. బాగుందన్న. ఫస్ట్ ఆఫ్ ఆల్ మూవీ చెప్పాలి అంటే
బ్రో సినిమా బాగుంది, చాలా బాగుంది. స్టోరీ కానీ, ఎండింగ్ కానీ, క్లైమాక్స్ కానీ చాలా బాగుంది. ముఖ్యంగా కామెడీ టైమింగ్, కమెడీ అనేది చాలా బాగుంది. సాంగ్ మ్యూజిక్ చాలా బాగుంది. అంటే సీన్స్ త్రోట్ మ్యూజిక్ చాలా బాగుంది. సీన్స్ ఎలివేషన్స్ కూడా బాగున్నాయి. చాలా బాగుంది. థ్యాంక్ యూ. చూడండి, అందరూ చూడండి ఖచ్చితంగా. మంచి మూవీ. చాలా బాగుంది. హార్ట్ టచింగ్, మంచి స్టోరీ, మంచి టైపింగ్, చాలా బాగుంది. సమాజానికి ఉపయోగపడే మూవీ ఇది. సాంగ్స్ చాలా బాగున్నాయి. మూవీ చాలా బాగుంది. సమాజానికి చాలా ఉపయోగపడే సినిమా. అండ్ సాంగ్స్ మాత్రం సూపర్. అందరూ తప్పకుండా చూడాల్సిన సినిమా ఇది. చాలా మంచి సినిమా. ఈ ఇయర్లో ఈ సినిమా చాలా మంచి సినిమా. సినిమా చాలా బాగుందండి. ఇంటర్వెల్ ట్విస్ట్ మాత్రం చాలా బాగుంది. అసలు ఒక చాలా సెంటిమెంటల్గా ఇంటర్వెల్ తర్వాత ట్విస్ట్ సినిమా ఇంకా చూడాలని ఏమవుతుంది అనేది, అసలు ఎవరు ఇలా చేసింది అనేది మీరు కూడా వచ్చి సినిమా చూడండి, మీకు తెలుస్తుంది. కొత్తగా ఒక కొత్త కథగా కనిపించింది. నాకు చాలా బాగా నచ్చింది. సినిమా మాత్రం చాలా బాగుంది. క్లైమాక్స్ అయితే చెప్పొద్దు, సాంగ్స్ కూడా చూడాలి. సినిమా క్లైమాక్స్ అసలే చెప్పొద్దు. సినిమా చూస్తే సినిమా వచ్చి చూడాలి. ఒక కొత్తగా మళ్ళీ సెంటిమెంట్ చచ్చిపోతాం సినిమా చూస్తే. చాలా బాగుందండి సినిమా. డైరెక్టర్ మెచ్చుకోవాలి. ఒక 90 ఇయర్స్ 1990లోన సినిమా క్యారెక్టర్ ఎట్లున్నదో ఆపోజిషన్లోనే తీసిండు. చాలా ఇంత కూడా తేడా లేకుండా బాగున్నది. ఒక పల్లెటూరు వాతావరణం చాలా నీట్గా ఉన్నది. డైరెక్టర్ని మెచ్చుకోవాలి. అందులో క్యారెక్టర్లు అంతా చాలా నీట్గా ఉన్నది. పల్లెటూరు వాతావరణం చాలా బాగున్నది. ఇంత కూడా ఒక పేరు పెట్టి చెప్పనీకి అంత ఎదగకుండా వాళ్ళు దాంట్లో భేదాలు లేకుండా అంతా బాగున్నది. చాలా బాగున్నది. నీట్గా ఉన్నది సినిమా. అంత బాగుంటుంది. ఇంకా సక్సెస్ కావాలని డైరెక్టర్కి, హీరోకి, అందులో చేసిన క్యారెక్టర్లు అందరికీ మరీ కోరుకుంటూ ఇంకా పైకి రావాలని కోరుకుంటూ. క్లైమాక్స్, డైరెక్షన్, హీరోయిన్ అంతా చాలా బాగుంది. ఎలా ఉన్నాయి సార్ మొత్తం స్టోరీ కట్టారు? స్టోరీ వెరైటీ బాగుంది. డైరెక్షన్, మ్యూజిక్ మీకు ఎలా అనిపించింది? చాలా బాగుంది. ఫ్యామిలీతో చూడొచ్చండి. ఫ్యామిలీతో వచ్చా సార్ మీకు ఎలా అనిపించింది? బాగుంది. ఓకే. సాంగ్స్ గట్రా ఎలా ఉన్నాయి సార్? సాంగ్స్ బాగుంది, సంగీతం బాగుంది. బాగున్నాయి. సినిమా బాగుంది బ్రో. బాగుందా బ్రో? ఓకే బ్రో. మూవీ వాజ్ రియలీ గుడ్ యాక్చువల్లీ. చాలా ఎమోషనల్ మూవీ. అండ్ సీరియస్లీ చెప్పాలంటే సురేష్ బొబ్లీ గారి మ్యూజిక్ వాజ్ లిటరల్లీ సూపర్. బాగుంది. బాగా చేశారు. హీరో హీరోయిన్ ఎలా చేశారు? బాగా చేశారు. కొత్త డెబ్యూ బాగా చేశారు. డైరెక్టర్ గారు బాగుంది. డైరెక్టర్ బాగా స్క్రీన్ ప్లే గట్రా ఎలా ఉందండి? బాగుంది. అంత బాగుంది.